కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం, మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం. అంశు, ఏ పాటలు వింటావు? ఇదిగో. హలో, మిశ్రా గారు, నేను సరిగ్గా 10 అక్కడ ఉంటాను. లేదు మీరేం టెన్షన్ పడకండి, నేను సరిగ్గా 10 ఉంటాను. పని అవుతుందిలేండి. ఓకే. అంశు, అటు చూడు, ఇంత చిన్న చిన్న పప్పీస్ ఎంత ముద్దుగున్నాయి చూడు, అచ్చ నీలాగే ఉన్నాయి చూడు. ఏంటో ఈ అమ్మగారు, ఎంత పుణ్యక్షేత్రాలకు వెళ్తే మాత్రం మరీ ఇన్ని పుస్తకాలు తెచ్చుకుంటారా ఏంటి? మొయ్యిలే చచ్చిపోతున్నాను. నేను పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వస్తున్నాను రాము, చిన్న బొమ్మ మాత్రమే తెస్తానా ఏంటి? అత్తయ్య, సుఖీభవ. వాటిలో ఆధ్యాత్మిక పుస్తకాలున్నాయి. ఈ విషయాలన్నీ చెప్పినా ఈ మందబుద్ధివాడికి అర్థం కావు కదా. సుఖీభవ. వదిన రండి రండి. ఎలా జరిగింది యాత్ర? బాగా జరిగింది. అలాగా, రండి రండి, కూర్చోండి. మనసంతా ప్రశాంతంగా ఉందొదినా. తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత నాలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోయాయి. అసలు మన మనసులో పవిత్రత ఉంటే ప్రపంచమే ప్రశాంతంగా కనిపిస్తుంది. అవునవును వదినా. ఇక నేను ఆ ఈశ్వరుడి ఆరాధనలోనే నా జీవితం అంతా గడపాలనుకుంటున్నాను. పినిగారు, నేను మీకోసం తాగడానికి టీ తీసుకొస్తాను. ఇంట్లో మిగతా వాళ్ళంతా ఎక్కడా? వదినా, అది మీ అన్నయ్య. తెలుసు, అన్నయ్య ఏదో పనుండి వేరే ఊరికి వెళ్ళుంటాడు, అంతేనా? కానీ అర్పిత, యశ్వంతులు ఎక్కడా? వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్లారు. ఓ, అర్పిత యశ్వంత్తో పాటు పల్లవి, పావనిలను దింపడానికి స్కూల్కి వెళ్ళిందా? వింటుంటే చాలా సంతోషంగా ఉందదినా. పిల్లలిలా కొత్తగా వచ్చిన అమ్మతో ఎక్కువ సమయం గడిపితే అప్పుడే వాళ్ళు ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. కలిసిపోవడం సులభం అవుతుంది. లేదు వదినా, వాళ్ళిద్దరూ అంశుతో స్కూల్కి వెళ్లారు. అంశుతోనా? అయినా కూడా సంతోషమే కదొదినా. నాన్న కొడుక్కి దగ్గరవుతాడు. తులసి వేశావా? వేశాను.
ఉమ్. ప్రదీప్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ప్రణతి కనపట్టం లేదేంటి? ఒకవేళ అమ్మ వంటగదిలో భోజనం ఏర్పాట్లు చేస్తుందా ఏంటి? అమ్మా ప్రణతి, ఒకసారి బయటికి రామ్మా. పిన్ని గారు తను రేడియో స్టేషన్కి వెళ్ళింది. అంటే తను జాబ్కి వెళ్ళింది. అదేం లేదు వదినా. వెళ్ళింది ఉద్యోగం పని మీద కాదు, సరదాగా వెళ్ళిందంతే. నేనే వెళ్ళమని చెప్పాను. ప్రణతి, నువ్వో కళాకారునివి, మాకు నీలాంటోళ్ళంటే ఇష్టమని పంపాను. లేదంటే మీ అన్నయ్య గారికి ఇష్టం లేని పని నేను ఎప్పుడైనా చేస్తానా చెప్పు? అది 10 గంటల నుంచి 6 గంటల వరకు చేసే పని కాదు. తను పదే పదే నన్ను అడిగింది, కాదని చెప్పలేకపోయాను. అందుకని నేనే పంపాను. తాను కొన్నాళ్ళు వెళ్తే సరదా తీరిపోతుందనుకున్నా. తర్వాత ఇంటి పనుల్లో పడిందంటే తనకి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది చెప్పు? తనింకో 2 గంటల్లో వచ్చేస్తుంది. నిన్ను అభినందించాలి విధి. నీకున్న పెద్ద మనసు ఆ ఈశ్వరుడు అందరికీ ఇవ్వాలి. ఈ ఇంట్లో నీతో పాటు 2 కోడళ్ళు ఉన్నా కూడా నువ్వొక్కదానివే ఇంత పెద్ద ఇంటిని చూసుకుంటున్నావు. 2 తోడికోడళ్ళు వచ్చాక కూడా నీకు విశ్రాంతి దొరకలేదు. కావాలంటే చూడు, ఒక కోడలేమో చెట్టా పట్టాలేసుకుని భర్తతో తన బాబుని స్కూలుకి తీసుకెళ్ళింది. ఇంకో కోడలు పని మీద వెళ్ళింది. అంటే నీతో పాటు ఇంటి పనులు చూసుకునే వారెవ్వరూ లేరు. లేదత్తయ్య, నేనున్నాను కదా విధి వదినకి హెల్ప్ చేయడానికి. మ్మ్. నేను తనకు హెల్ప్ చేస్తాను. ఈ రోజు లంచ్ లో మీ ఫేవరెట్ పాలక్ పన్నీర్ రెడీ చేస్తాను. అలాగే చేద్దువుగాని. నువ్వు మసాలాలు వంటగదులపైన పైచేయి బానే సాధించావు. ఏ పప్పుని ఎలా చేయాలి, ఏ కూరలో ఎంత ఉప్పు వేయాలి, వీటన్నిటిపై నీకు పూర్తి అవగాహనుంది. కాని ప్రదీప్, నువ్వు నీ భార్యపై ఆధిపత్యం చెలాయించడం నేర్చుకో. కొత్తలో మీరిద్దరూ గడిపే ఈ తొలి రోజుల్లోనే భార్యపై నువ్వు అధికారం చెలాయించగలవు. ఈ సమయంలో తను నీ చేయి దాటిపోతే భార్య ఉన్నా కూడా అరే, నేనేదో తమాషాగా అన్నాను. నువ్వు ఎందుకలా మొహం ముడుచుకున్నావు? సరే, నేనిప్పుడు గుడికెళ్ళి ఈశ్వరుడు దర్శనం చేసుకుని వస్తాను. ఆయనే నాకు శక్తినిచ్చాడు. తన దయ వల్లే నేను పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోగలిగాను. అవును. అంశు, డాడీకి బాయ్ చెప్పు. నేను అంశు వాళ్ళ టీచర్ని కలవాలి. కాస్త టైం పడుతుంది. థ్యాంక్ యూ. అంశు, ఈరోజు మీ డాడీ నిన్ను అంత పెద్ద కార్లో డ్రాప్ చేశారు. తనకి నువ్వంటే చాలా ఇష్టం కదా? అంశు, మమ్మ లవ్స్ యూ నాన్న. తను నీతో ఎప్పుడు ఉంటుంది. నువ్వు అస్సలు ఒంటరివాడివి కాదు. వెళ్ళు. అలాగే
అలాగే నువ్వు జాగ్రత్త. అర్పిత స్వర్గస్థురాలైన తర్వాత నేను ఆ భగవంతుణ్ణి రేయింబవళ్ళు ప్రార్థించాను. ఎలాగోలా మన యశ్వంత్కి పునర్వివాహం జరగాలని. ఆ పైవాడు నా కోరిక నెరవేర్చాడు. కాబట్టి నేను కూడా నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలిగా. అవునవును. అందుకే నేను వీలు దొరకగానే పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగొచ్చేశాను. ఎవరు ఫోన్ చేసుంటారు? హలో. హలో, ప్రణతి ఉందా? నేను తన ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. ఆహా, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా ప్రణతి, అమ్మా ప్రణతి. అత్తమ్మా, ప్రణతి రేడియో స్టేషన్కి వెళ్ళింది. ఆహా, ఆ, నాకు గుర్తుంది. నేనే కదా తన్ని పంపించాను. నేనేం అడగబోయానంటే మన ప్రణతి ఎప్పుడొస్తుంది అని. తన స్నేహితురాలు ఫోన్ చేసింది. అంటే తను 6 గంటలకల్లా వచ్చేస్తుంది అనుకుంటా. ఆహా. హలో, చూడండి, మీరు 6 గంటల తర్వాత ఫోన్ చేయండి. ప్రణతి రేడియో స్టేషన్కి వెళ్ళింది, సరేనా? నీకు తెలుసుగా, రేడియోలో ప్రణతి ప్రోగ్రాం వస్తుంది కదా. నువ్వు ఇంకా రేడియో పెట్టలేదేంటి? అది మన ప్రదీప్ ఆల్రెడీ సెట్ చేస్తున్నాడు. అలాగే అలాగే. అది సరే, మన అర్పిత ఏమైపోయింది? పిల్లాన్ని స్కూల్లో దింపడానికి వెళ్ళిందా లేక బయట తిరగడానికి వెళ్ళిందా? యశ్వంత్తో కలిసి వెళ్ళిందిగా వదినా. తనకి కొత్తగా పెళ్ళయింది కదా. మనసులో నిండుకున్న అంధకారం ఇప్పుడిప్పుడే కనుమరుగవుతుంది కదా. ఇన్నాళ్ళు తను ఒంటరిగా ఉంది. పైవాడు ఆడవాళ్ల సౌభాగ్యాన్ని దూరం చేయగలడు, కానీ వాళ్ల మనసులో దాగి ఉన్న కోరికల్ని మాత్రం దూరం చేయలేడు. అవి ఒక విధవరాలు మనసులో కూడా అలా నిలిచిపోయే ఉంటాయి. యశ్వంత్తో కలిసి కారులో అర్పిత సిటీ అంతా తిరగడానికి వెళ్ళుంటుంది. వచ్చేస్తుందిలే, ఇందులో తొందరే ఉంది. యశ్వంత్ గారు ఏదో మీటింగ్ ఉందన్నారు కదా, మరి ఇంకా ఎందుకు వెళ్ళలేదు? యశ్వంత్ గారు, మీరింకా వెళ్ళలేదే? నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేయనా? వద్దు, డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆటోలో వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఆటో. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రణతి. గుడ్ ఆఫ్టర్నూన్. యునో, ఈ రోజు ప్రోగ్రామ్ చాలా స్పెషల్. నీ ఫ్యాన్స్ అందరూ నీ లవ్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోజు ప్రోగ్రామ్ రేటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. యా, ఐ నో సార్. సార్, నేను 1-2 లైన్స్ మా మధురిల గురించి మాట్లాడొచ్చా? నో ప్రణతి, నో. తన గురించి చెప్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. మన లిజనర్స్ అందరూ చాలా మోడర్న్ టైప్. నీ గురించే చెప్పు. 50+ వాళ్ళ గురించి చెప్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ కమ్. హలో ఫ్రెండ్స్, మీ అందరూ రెడీగా ఉండండి. మీ వెయిటింగ్ కాసేపట్లో ముగియనున్నది. ఫైనలీ మీ అందరి కోరిక మీదకు మీ ఫేవరెట్ ఆర్జే ప్రణతి తిరిగి వచ్చేసింది.
తనకి ఈ మధ్యనే పెళ్ళైందని మీ అందరికీ తెలుసు. మన ఆర్జే ప్రణతి తన మ్యారేజ్ లైఫ్ లోని అందమైన అనుభవాల్ని మీ అందరితో పంచుకోవడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉంది. మన ప్రణతి ప్రోగ్రాం వస్తుంది, అందరూ వినండి. నా గురించి చెప్పబోతోంది తను. ఒకవేళ ప్రణతి అమ్మ గురించి ఏమీ మాట్లాడకపోతే అమ్మ మరోలా అనుకుంటుంది, చాలా సీరియస్ అవుతుంది. ప్రణతి డార్లింగ్, గుర్తుంది కదా, నీ ప్రోగ్రాంలో అమ్మ గురించి తప్పకుండా మాట్లాడాలి. అందరూ నీ మాటలు వినాలని ఎఫ్ఎం ముందు కూర్చున్నారు. ఆంటీ కూడా వచ్చింది. ఆల్ ది బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్. నేను మీ ఫేవరెట్ ఆర్జీ ప్రణతి, సలాం ఇండియా 93.5 FM లో. నేను ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చెప్పండి, మీ అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి ఈ ఎండల వేడికి తట్టుకోలేక నీరస పడిపోయి ఉంటారు. కానీ నేనున్నాను కదా, డోంట్ వరీ. నేను మీ అందరికీ ఈ ఎండ వేడిని మర్చిపోయేలా చేయడానికి కూల్ కూల్ మాటలు చెప్పి సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేస్తాను. ఐఎమ్ సారీ అత్తయ్య, రావడానికి ఆలస్యమైంది. ఎందుకంటే షో, ప్రణతి ప్రోగ్రాం వస్తుంది. పిన్ని, సంతోషంగా ఉండు. పునర్వివాహం చేసుకున్నావు కదా, నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి. మంచి చీర కట్టుకున్నావు. ఉన్నట్టుండి నీ జీవితంలోకి కొత్త రంగులొస్తే చాలా సంతోషంగా ఉంటుంది, అవునా? లెట్స్ సీ. ఇప్పుడు ఈ సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్ తర్వాత మనతో ఎవరు మాట్లాడతారో చూద్దాం. చెప్పండి ప్రణతి గారు, ప్రణతి నుంచి మిస్సెస్ ప్రణతిగా మారడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఒక అందమైన కలలాగా. నా మ్యారీడ్ లైఫ్ చాలా చాలా బాగుంది. నా భర్త ఎప్పుడు నా వెంటే ఉంటారు, నన్ను చాలా చాలా ప్రేమిస్తూ ఉంటారు. చూసావా వదినా, తను తన భర్తని మాత్రమే పొగుడుతోంది, కానీ నీ గురించి ఇప్పటి వరకు ఒక్క పదం కూడా మాట్లాడలేదు. పునర్వివాహ